నాకు హెల్ప్ చేయడం కాదు, ముందు మీ బటన్ సరిగ్గా పెట్టుకో. అంబికా, అంబికా, అబ్బబ్బబ్బా, అంబికా. అబ్బబ్బబ్బబ్బా, ఏంటండి ఇంకా రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నావు? కూతురింట్లో వ్రతం అంటే పుట్టింటి వాళ్ళు తీసుకెళ్లవలసినవి ఎన్నో ఉంటాయి, అవన్నీ సర్దుతున్నాను. అవేమీ అక్కర్లేదు, అన్ని అక్కడే ఉంటాయి. అమ్మాయి పొద్దున్నే రమ్మంది, నువ్వు ఇంకా తెమ్మలకుండా కూర్చున్నావేంటి? పదండి. పద. అవును, సౌందర్య వెళ్ళేది? సౌందర్య కాలేజ్కి వెళ్ళింది. అబ్బాయి కావేరి పైన రెడీ అవుతున్నారు. ఇంకా రెడీ అవుతున్నారా? వెళ్ళి పిల్లవే అర్జెంటుగా. రాజా, హలో అర్చన, నేను. మీరెవరండి? హలో హలో హలో. శ్రీకర్, అర్చన ఎక్కడా? తెలీదు వదినా. రూమ్ లో ఉందేమో, పిలుచుకురా. అలాగే. హలో హలో. ఎవరు శ్రీకర్ ఫోన్? తెలీదు వదినా. సరే, నువ్వు ముందెళ్ళి అర్చనని పిలుచుకురా. అలాగే. పూజారి గారు, తొందరపడకుండా పూజ అంతా సక్రమంగా చేయించు. అలాగేనమ్మా. అక్క, అర్చన నువ్వు ఇక్కడే ఉన్నావా? పూజారి గారు, అమ్మాయి వచ్చేసింది. అలాగేనమ్మా. ఇంకేం ఆలస్యం లేదు కదా? ఏం లేదమ్మా. అర్చన, అర్చన, అర్చన. అలాగేనమ్మా. అన్నీ వచ్చేసినట్టే. వచ్చినట్టే. సుమిత్ర, అమ్మా రండి. పిన్ని గారు రామ్మా. రండి బాబాయ్ గారు, కూర్చోండి. అలా కూర్చోండి మావయ్య గారు. అయ్యా, సమయం అయిపోతుంది, అందరూ రావాలి. వచ్చి పీటల మీద కూర్చోండి. రా శ్రీకర్, నూతన దంపతులు వచ్చేలా కూర్చోండి. కూర్చో. అమ్మా, అందరూ బొట్టు పెట్టుకోండి, పూజ ప్రారంభం చేద్దాం. వారికి పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. అయ్యా, తమని 1000 మంది అక్షంతలు కాదు, పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? ఎవరై ఉంటారు? అయినా ఆ కాల్ గురించి ఎందుకంత ఆలోచిస్తున్నాను? చచ్చా. అర్చన, ఎక్కడికి వెళ్ళావు? ఇందాక నుంచి నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను తెలుసా? నా కోసమా? ఎందుకు? ఏం లేదు, నీకు ఇందాక ఒక ఫోన్ వచ్చింది. ఎవరు అని అడిగితే చెప్పలేదు, కానీ 11 గంటలకి ఫోన్ చేస్తారట. ఫోన్ ఆఫ్ చేయొద్దని చెప్పమన్నారు. ఈ రోజు మొదలైన అనుమానం నీ జీవితం అంతా వెంటాడుతూనే ఉంటుంది. అత్తారింట్లో అడుగుపెట్టి హాయిగా కాపురం చేస్తూ కాలం గడుపుదాం అనుకున్నావేమో. అది కల్లో కూడా జరగదు. ఎవ్వరికి చెప్పుకోలేక నిప్పుల సుడిగుండంలో పడి కాలిపోతావు.